ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. తల్లిదండ్రుల యొక్క ముఖ్యమైన బాధ్యత దేవుడు మనకు అప్పగించినారు. తల్లిదండ్రులైన వారు పిల్లలు ఏ త్రోవలో నడవాలి అనేది పిల్లలకు బోధించాలి. అనగా ముఖ్యముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట నేర్పించాలి. చెడ్డవారి స్నేహము చేయకుండా వారిని కాపాడాలి. చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా జాగ్రత్తగా చూచుకోవాలి. పిల్లల భవిష్యత్తుకు ఏది మంచిదో అని నేర్పించాలి. చిన్ననాటి నుండి వారిని దేవుని భయభక్తులతో పెంచితే వారు పెద్దవారైనా సరే తల్లిదండ్రులు ఏమి నేర్పించారో, లోకంలో ఎలా జీవించాలో వారికి తెలుస్తుంది. పిల్లలు కూడా తల్లిదండ్రుల బాటలో నడుస్తారు. కావున తల్లిదండ్రులైన వారు పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది తప్పకుండా గమనించాలి. అదే చెడ్డవారి స్నేహము గనుక చేస్తున్నారంటే వారి దగ్గరకు పోకుండా జాగ్రత్తగా కాపాడాలి. పిల్లలకు అర్థమయ్యే రీతిలో వారికి బోధించాలి. వారు మంచి మార్గములో పయనించినప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి తండ్రి. మీకు స్తోత్రములు. గడిచిన రోజంతా మీ చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. మరి యొక్క నూతన దినము మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యము వింటున్న ప్రియ బిడ్డలనందరినీ కాపాడండి. వారికి ఉన్న సమస్యల నుండి విడుదల దయచేయండి. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. సమృద్ధి దయచేయండి. సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రియబిడ్డల పక్షమున నిలబడి మీ యొక్క ఆశ్చర్య కార్యములు జరిగించండి. కుటుంబాలలో శాంతి సమాధానం లేక ఎంతమంది బిడ్డలు తల్లడిల్లిపోతున్నారో వారికి కావలసిన శాంతి సమాధానం దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకునేలా మీ కృప ఉంచండి. అయ్యా, మీ ప్రియబిడ్డలు ప్రారంభించిన పనులు ఆగిపోయి ఉంటుండగా తిరిగి మరలా వారు ప్రారంభించి పనులు పూర్తి చేసే కృప దయచేయండి తండ్రి. ఉద్యోగస్తులను, కూలి పని వారిని, వ్యాపారస్తులను కాపాడండి. వారి రాకపోకలలో మీరు తోడై ఉండండి. క్షేమాన్ని దయచేయండి. చంటి పిల్లలను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ యొక్క రెక్కల నీడలో కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్.